ఎస్ రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఏం చెప్తుందో రైతుల పక్షాన ఏమి అడుగుతుందో అదే నిజం అనేది మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది అనేది ఆయన అంగీకరించారు. బట్ ఓవరాల్గా అందరికీ జరిగిపోయిందని చెప్తున్నారు. అందరికీ జరగాలంటే దాదాపుగా 40 లక్షల లెక్క వస్తుంది. స్వయంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం 31,000 కోట్లు అవసరం అనేది ప్రభుత్వం చెప్పింది. కానీ ఇవాళ రుణమాఫీ చేసింది 22,22,000కు మాత్రమే అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ప్రధానమంత్రి చేసినటువంటి విమర్శలకు సమాధానం చెప్పబోయి అసలు వాస్తవాన్ని ఒప్పుకున్నారు. సో అదే దేశాన్ని వంచి రైతులను నిండా ముంచి అంటూ హరీష్ రావు కూడా లేఖ రాశారు. చాలా ఘాటు లేఖ, బహిరంగ లేఖ రాశారు. దాంట్లో ఆయన పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. SBI ద్వారా లిఖితపూర్వక సమాధానాన్ని తెప్పించుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన తెప్పించుకున్నటువంటి వివరాలు పూర్తిగా మనకు ఉన్నాయి. ఎస్, ఇవాళ వార్తల వాస్తవాలు మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, జంగయ్య యాదవ్ గారు, దేశాన్నే వంచి రైతులను నిండా ముంచి హరీష్ రావు గారు RTI ద్వారా తెప్పించుకున్న సమాచారం ప్రకారం 1,00,000 లోపు ఎంతమంది, 1,00,000 నుంచి 1,50,000 లోపు ఎంతమంది, 1,50,000 నుంచి 2 లక్షల మంది వరకు ఎంతమంది, 2 లక్షలకు పైగా రుణమాఫీ జరగాల్సినటువంటి రైతులు ఎంతమంది అనేది పూర్తిగా ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు కేవలం 22 లక్షల మందికి మాత్రం రుణమాఫీ జరిగింది అనేది. సో ఎందుకు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి ఇంకా ఎందుకు సమర్థించుకుంటున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ మాట ఇస్తే మడమ తిప్పను అని చెప్పి ఎలక్షన్లలో ప్రచారం చేసుకొని ఆ రోజు ఓటర్లకు ఖచ్చితంగా నేను 2 లక్షల లోపు డిసెంబర్ 9వ తారీఖున నేను రాగానే మొట్టమొదటి సంతకం చేస్తాను, రైతుల జీవితాలను బాగుపరుస్తానని చెప్పేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకొని ఆ రోజు ఎలక్షన్లలో ఓటర్లని నమ్మించి గొంతు కోసినట్టు చేసిండ్రు. అదేవిధంగా ఏమైంది అని చెప్పేసి అడిగినప్పటికీ ప్రతిపక్షాలు మీరు రైతులకు రుణమాఫీ చేస్తున్నారు కానీ ఇప్పటివరకు చేయలేదు అన్న సందర్భంలో ఆగస్టు 15 వరకు అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టుకొని చెప్పేసి ఆ రోజు కూడా చేసినటువంటిది దాదాపు ఫస్ట్ నుంచి కూడా 2 లక్షల లోపు చేస్తామన్నటువంటి 64 లక్షల మంది రైతులు ఉంటే 64 లక్షలలో దాదాపు 22 లక్షల మందికే ఈరోజు రుణమాఫీ చేసేసి మిగతా వారిని గాలి కొదిలేయడం, దానికి కూడా ఆధార్ కార్డు ఉండాలి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, మీ పాస్బుక్లు సరిగ్గా లేవు అని చెప్పేసి ఏదో చిన్న చిన్న కారణాలు చూపించేసి అక్కడికి కూడా వారికి కూడా దాదాపు 24 లక్షల మందికి ఎగనామం పెట్టడం జరిగింది. రైతులకు ఉన్నటువంటి కనీసం 40 లక్షల మందిలో కనీసం 22 లక్షల మంది అంటే దాదాపు ఇప్పటికి ఇంకా 20 లక్షల మందికి ఇంకా రైతు రుణమాఫీ కాకుండా అలాగే ఉంచడం, 19 లక్షల మంది, 20 లక్షలు సుమారు 20 లక్షల మందికి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా చేయలేదు. కానీ అదేవిధంగా ఫస్ట్లో కూడా ఎలక్షన్ల కంటే ముందు తను చెప్పింది దాదాపు 40 లక్షల కోట్ల అవసరం అనుకుంటే బడ్జెట్లో మాత్రము 26 లక్షల కోట్లు. అంటే దీనికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ అధికారం వచ్చేంత వరకు మాత్రం మాట చెప్పేసి రైతులను మోసం చేసి ఈరోజు వారిని గాలి కొదిలేయడం జరిగింది. ఏనాడు కూడా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు చెప్పినందున ఈరోజు లేక బహిరంగంగా వారు పంపించడం వల్ల ఈరోజు నిజాలు బయటపడ్డాయి. కానీ ఇదే విషయము గత 2-3 నెలల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలన్నీ గొంతెత్తి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది వేరు, చెప్పేది మాత్రం వేరే చెప్తున్నారు. వారు చేసింది నిజం కాదు అని చెప్పేసి రుణమాఫీ కాలేదంటే కొందరు మంత్రులు లేలే మేము మొత్తం రుణమాఫీ చేశామని ఒక ఆయన చెప్తే ఇంకొక ఆయన ఇంకా కొందరు చేయాల్సింది ఉంది అని చెప్పుకుంటూ వారి ప్రభుత్వాన్ని సమర్థించుకొని ఏదో గాలి మాటలు చెప్పేసి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఓటర్లను మోసం చేశారు, తర్వాత ప్రజలని మేము అందరికీ చేసినామని చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని కూడా మోడీ గారికి వివరణ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఈరోజు చేసినటువంటి సందర్భంలో నిజాలు బయటపడినాయి తప్ప ఏనాడు కూడా బహిరంగంగా నేను చేశానని చెప్పి తప్పు ఒప్పుకోవడానికి ఎవరికి కూడా మనసు ఒప్పట్లేదు. కానీ రైతులు మాత్రం ఖచ్చితంగా ఈరోజు మేము ఆ రోజు అనుకున్నటువంటి సందర్భం వేరు, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి మోసపోయాము. కానీ ఈరోజు మమ్మల్ని నమ్మించి గొంతు కోసినటువంటి ప్రభుత్వం మీద వాళ్ళు ఎంత వ్యతిరేకత ఉన్నారో దాదాపు అన్ని ఛానళ్లలో మనం చూస్తున్నాము. రైట్, అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే కౌలు రైతుల విషయంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటివి ఈరోజు మేము ఇంకా జీవితం ఏదో బాగుపడుతుంది అనుకుంటే మా జీవితమే లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఇప్పటికీ ఎక్కడ కూడా వీరు రైతు బంధు అని చెప్పేసి రైతు సాయం కింద అందిస్తాము, రైతు రాజ్యం మేము నెలకొల్పుతాము, ఇందిరమ్మ రాజ్యం నెలకొల్పుతాము అని చెప్పి మాటలకు మాత్రమే పరిమితం చేసినారు. కానీ రేవంత్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఎక్కడ కూడా వీరు చేసింది చేయకపోగా చేసినామని చెప్పేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారని మనం మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు డిస్కషన్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, రుణమాఫీ సగమే నిన్న హరీష్ రావు గారు వేసినటువంటి ప్రశ్నలకి SBI నుంచి లిఖితపూర్వక సమాధానం వచ్చింది. వారు అడిగిన ప్రశ్నలు జూన్ 1 వరకు 2024 వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వ్యవసాయ రుణాలు పొందిన రైతుల మొత్తం సంఖ్య అందించండి అన్నారు. రిపీట్ అవుతుంది కదా.
చెప్పింది అది. ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రుణమాఫీ పొందిన రైతుల మొత్తం సంఖ్యను అందించండి అంటూ ఆయన అడిగితే ఇచ్చినటువంటి లిఖితపూర్వక సమాధానం ఏం చెప్తుంది దీని ద్వారా? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి రాజేష్ గారు మనం చాలాసార్లు చర్చించినాం. ఇప్పుడు హరీష్ రావు గారు తీసుకుందేమో ఒక ఎస్బీఐ నుంచి, అది వేరే అంశం, దాని గురించి కూడా చెప్తాను. దాని ప్రకారం 10 లక్షల మందికి వచ్చినట్టుగా ఉంది. ఇది మొత్తం ఫిగర్ కాదు ఇది. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ ఆయన బడేబాయ్ అడిగిందని చెప్పి చోటేబాయ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే లిఖితపూర్వకంగా మొత్తం రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలో 22 లక్షల మందికి మీరు రుణమాఫీ చేసినాము, 17,937 కోట్లు, దాదాపు 18,000 కోట్లు మీరు రుణమాఫీ చేసినామని ప్రధానమంత్రికి ఈ ముఖ్యమంత్రి ఒక లెటర్ రాసింది. ఫస్ట్ దాని మీద చర్చిద్దాం, ఎందుకంటే అఫీషియల్గా లెటర్ పోయింది కాబట్టి ప్రభుత్వం రాసినట్టే లెక్క. అవునవును, ముఖ్యమంత్రి. ఇది బేసికల్గా ఏంటంటే ఆగస్టు 15 నాడు సత్తుపల్లిలో ఒక మీటింగ్ పెట్టారు. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో ఏం చెప్పినాడు అంటే, ఎవ్వరూ చేయలేదు, నేను ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టినాను, డెడ్ లైన్ ప్రకారము 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి మైకు పట్టుకొని ఎగిరి డ్యాన్స్ చేసిండు. రుణమాఫీ అయిపోయింది చరిత్రలోనే, కేసీఆర్ చేయలేదని డైలాగులు కొట్టినాడు. అది ఆగస్టు 15 ఎప్పటి డేట్ ఇది? నువ్వు చెప్పింది డిసెంబర్ 9. యాది రూట పోయి అక్కడ ఒక దేవుని మీద ఒట్టు, వేములవాడ రాజపోతే అక్కడో మీటింగ్ పెడితే ఆడ ఆ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పింది. ఫైనల్ డేట్ ఆగస్టు 15. ఆగస్టు 15 నాడు సాయంత్రం పెట్టే మీటింగ్లో నువ్వు 31,000 కోట్లు రుణమాఫీ చేసినావు. ఈ 22 లక్షల లోపలికి పోదాం. ఫస్ట్ కొంచెం టైం ఇవ్వాలి, మీరు దయచేసి కట్ చేయకండి, మాట్లాడండి. ఒక 22,22 లక్షలకు రుణమాఫీ అయింది, దాదాపు 18,000 కోట్లు. నువ్వు చెప్పిన 31,000 కోట్లు ఎడిపోయింది. నువ్వు చెప్పిన 40 లక్షల మంది రైతులు ఎడిపోయారు. ఆ 40 లక్షలు కూడా తప్ప, అది చెప్తాం. నువ్వు చెప్పింది 40 లక్షల మందికి మేము చేస్తున్నాము, 31,000 కోట్లు అన్నావు. ఇవాళ ప్రధానమంత్రికి నువ్వు రాసిన లెటర్ 22 లక్షల మందికి ఏమో రైతుల సంఖ్య, అమౌంట్ ఏమో 31,000 కోట్ల నుంచి 18,000 కోట్లు ఎట్లొచ్చింది? ఫస్ట్ ప్రభుత్వం దీనికి జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి దొంగ నాటకాలన్నీ బంద్ చేయాలి. మీరు అడ్డగోలుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడు కాదు. నువ్వు చెప్పిన లెక్క, సత్తుపల్లిలో చెప్పిన లెక్క 31,000 కోట్లు 18,000 కోట్లకి ఎట్లొచ్చింది? 42 లక్షల మంది 40 లక్షల మంది 22 లక్షలకు ఎట్లొచ్చింది? ఈ ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటవేసి రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రేవంత్ రెడ్డి అనే వ్యక్తే ఒక మోసగాడు, ఒక బ్లాక్మెయిలర్. ఆయన సీఎం కావటము ఈ తెలంగాణ ప్రజలకు దురదృష్టం. ఒక్క లెక్క చెప్పి నేను ముగిస్తాను. రైతు రుణమాఫీకి సంబంధించి మనం చాలాసార్లు చర్చించినాం. ఈ లెక్క మనం ఇచ్చేది కాదు రాజేష్ గారు, ఎస్ఎల్బిసి ప్రకారం, అంటే స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ చాలా ఇచ్చింది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను. మొత్తము 2 లక్షల లోపు రుణమాఫీ తీసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు 48 లక్షల నుంచి 50 లక్షల మంది. 2 లక్షలు మీరు చెప్పిన జియో ప్రకారమే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 64,940 కోట్లు, అంటే దాదాపు 65,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఉంది 2 లక్షల లోపు. రైతుల సంఖ్య 50 లక్షలు ఉంది. దీన్ని ఏం చేసినారు మీరు? ఎస్ఎల్బిసి ఇచ్చింది, మీ ప్రభుత్వానికి ఇచ్చింది. మీరు మీటింగ్ పెడితే, రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే ఇచ్చింది. దీన్ని ఏం చేసినారు మీరు? మొత్తం తీసుకుపోయి దాన్ని 49,000 కోట్లు అవసరం పడతాయని నువ్వు ప్రకటించినావు. అక్కడ 20,000 కోట్లకు గడ్డి కొట్టినావు. 65 నుంచి 49కి వచ్చింది. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్లు ఏం చేసినావు? క్యాబినెట్లో మీటింగ్ పెట్టేసి 41 కోట్లను పెట్టినావు, 41,000 కోట్లను, 10,000 కట్ అయిపోయింది. తీరా బడ్జెట్ పార్లమెంట్ మన అసెంబ్లీ సమావేశాలకు వచ్చేవరకు బడ్జెట్లో మీరు పెట్టింది 26,000 కోట్లు. ఎక్కడ 64,500, ఎక్కడ 21,000 కోట్లు, 26,000 కోట్లు పెట్టారు. 26,000 కోట్లు పెట్టి మీరు పెట్టిన దాంట్లో రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టినారు. ఆ రోజే విమర్శించడం ఇది తగదని చెప్పినాము. రెండవది మీరు చెప్పింది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన డేటా ఉపయోగించుకుంటామన్నారు. రేషన్ కార్డ్ ఆబ్లిక్ అని పెట్టి ఇది రాసినారు. ఆ రోజు చెప్పినాం నాశనం అయిపోతుంది రుణమాఫీ, రైతులకు అందదని చెప్పినాం. ఈరోజు ఒక లెక్క చెప్తాను నేను. కేసీఆర్ రుణమాఫీ చేయలేదు, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా అని మాట్లాడుతున్నావు కదా. నీ నోరు ఫినాయిల్తో గడగాలన్నా, యాసిడ్తో గడగాలన్నా, నీ చెప్పే లెక్క ప్రకారం విను రేవంత్ రెడ్డి. ఈ వేదికగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. 2 సార్లు కేసీఆర్ గారు రుణమాఫీ చేసినారు. 1 లక్ష లోపు రుణమాఫీ చేస్తానని 2 సార్లు చేసినారు. 2014 నుంచి 18 వరకు చేసినారు, 18 నుంచి 23 ఎన్నికల లోపు చేసినారు. ఫస్ట్ చేసినప్పుడు 14,000 కోట్ల రూపాయలు చేసినారు 1 లక్ష లోపు రుణమాఫీ. రైతుల సంఖ్య ఎంతో తెలుసా మీకు? ఆ రోజుల్లో 37-36.5 లక్షలు. రెండోసారి చేస్తే కోడొచ్చి ఆగిపోయింది. అప్పుడు కూడా 13,000 కోట్లు చేసి రుణమాఫీ చేస్తే మొత్తం కలిసి దాదాపు 29,000 కోట్లు.
రెండో టర్ములు చేసిన దాంట్లో కూడా లక్షలోపు రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య 37 లక్షలు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు మీ సీనియర్ మినిస్టర్, మీరని జవాబు చెప్పండి. మీరు 2 లక్షల రుణమాఫీ చేసిన వాళ్ళ సంఖ్య లక్షలోపు చేస్తేనేమో కేసీఆర్కు 38 లక్షలు ఉంటే మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తే అది 22 లక్షలకు ఎట్లా వచ్చింది? ఫస్ట్ జవాబు చెప్పు. చాలా పెరగాలి ఇంకా యాక్చువల్లీ. 22 లక్షలకు ఎట్లా జవాబు వచ్చిందో చెప్పు. ఇంకొకటి, సంఖ్య మొత్తం తగ్గిపోయింది. లక్షలోపే 38కి 22 చేసినారు. ఇప్పుడు సంఖ్య అమౌంట్ ఏం చేసినారు? ఆ రోజు 17,000 కోట్లు ఉంటే ఇవాళ మీరు 2 లక్షల వాళ్ళకే 17,000 కోట్లు కథమంటున్నారు. ఏం మోసం అండి ఇది? ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? వేల కొద్ది మంది రైతులు వ్యవసాయం వదిలిపెట్టి ఇలా బ్యాంకుల చుట్టూ తిరిగి 10ల సంఖ్యలో ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రెడ్డి సాబ్ రాసినాడు కదా, మహబూబ్నగర్ నుంచి చనిపోతూ ఆయన పాస్బుక్లనే రాసినాడు, నా చావు కారణము మా ఇంట్లో మా అమ్మకు నాకు లోన్ ఉంటే 2 లక్షల లోన్ 1,90,000, ఒక ఆయనకు 1,60,000. ఒక్కరికే రుణమాఫీ చేస్తే ఇంకోళ్ళకి చేయమని చెప్పేస్తే ఆయన సూసైడ్ చేసుకొని వచ్చినాడు. నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? కేసీఆర్ రుణమాఫీ చేసినాడు, వెళ్ళి లగెత్తిపోయి రుణాలు తీసుకోండి, నేను 2 లక్షలు రాగానే December 9 నాడు చేస్తా అని చెప్పినావు. ఇది పచ్చి మోసం. ఖచ్చితంగా దీని మీద మీకు కేసు కూడా వేయబోతున్నావు రేవంత్ రెడ్డి మీద. ఈ మోసం పేరు మీద 420 కానీ నువ్వు నీ మీద కేసు కూడా వేయబోతున్నావు అని చెప్తున్నావు. తెలంగాణ రైతాంగాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారు. తెలంగాణ రైతాంగాన్ని కాదు, వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి దేశాన్ని మరింత మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ హరీష్ రావు చాలా తీవ్రంగా ఫైర్ అవుతూ ఒక బహిరంగ ఘాటు లేఖ కూడా ముఖ్యమంత్రికి రాశారు. రుణమాఫీ అయినటువంటి రైతుల సంఖ్య ఎంత అనేది SBI నుంచి ఆయన తెప్పించుకున్నటువంటి గణాంకాలతో సహా ఆయన వివరించారు. రివర్ ఫ్రంట్స్ అన్నీ కూడా సీన్ రివర్స్ అవుతున్నాయి. దేశంలో అనేక నగరాల్లో చేపట్టినటువంటి రివర్ ఫ్రంట్స్ అవన్నీ కూడా టోటల్గా అన్ని వైఫల్యాలే గత అనుభవాలు మిగిల్చినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాదాపుగా 1,50,000 కోట్లు ఒక మూసీ రివర్ ఫ్రంట్ మూసీ ప్రక్షాళన కోసం పెడతామంటుంది. సో ఈ డబ్బులన్నీ ఎవరి కోసం, దేనికోసం? దీంట్లో పూర్తిగా కుంభకోణం, భారీ కుంభకోణం జరగబోతోంది అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. ఎస్ నరసింహరెడ్డి గారు, దేశంలో అనేక ప్రాజెక్టులు మనం చూసాం. నర్మదా యాక్షన్ ప్లాన్ కావచ్చు, సబర్మతి యాక్షన్ ప్లాను, ములాముఠా, అనేక విశ్వామిత్ర రివర్ ఫ్రంట్, ఇవన్నీ కూడా గత అనుభవాలన్నీ వైఫల్యాలే మిగిల్చినాయి. కానీ దీంతో పాఠం నేర్చుకోకుండా 1,50,000 కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ ప్రభుత్వం ఎందుకు ముందుకు పోతున్నట్టు అనేది ఇప్పుడు క్లియర్గా ఉందండి. దీంట్లో ఇప్పుడు నమామి గంగ కావచ్చు, సాబర్మతి కావచ్చు, యమునా బ్యూటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వేల కోట్ల రూపాయలు పెట్టేసి అక్కడున్న బీజేపీ గవర్నమెంట్స్ కానీ ఇతర కాంగ్రెస్ గవర్నమెంట్స్ కానీ చేసుకునేది డబ్బులు దొబ్బుకోవటం అనేది అందరికీ తెలుసు. మూసీ విషయానికి వచ్చేవరకే ఒక విషయము రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పేద ప్రజలు రోడ్ల మీద పడి అరుస్తున్నారు, వాళ్ళని మీరు కూలగొడుతున్నారు, వాళ్ళకు గూడు లేకుండా చేస్తున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు, కనీసం ఖాళీ చేసామంటే కూడా వదలకుండా వాళ్ళకి కూలగొడుతున్నారు. ఇవాళ చైతన్యపురి కాలనీలో ఒక వార్త వచ్చింది మన దాంట్లో, మీరు చూడండి. 48 ఇయర్స్ బ్యాక్ చేసినారట అది మారుతి నగర్ అనేది. 48 సంవత్సరాల క్రితము లేఅవుట్ ఇచ్చినారు, 48 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నారు ఆడ. అంటే రేవంత్ రెడ్డి పుట్టినప్పుడు దరిదాపు అది ఈయన పుట్టినప్పుడు ఉన్నాయి. పుట్టినప్పుడు ఉన్న కాలనీ ఇవాళ అక్రమం అవుతుంది. 50 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి నువ్వు ఆ కాలనీ వాసులతోని వేల కోట్ల రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నావు. అది ఇవాళ అక్రమమైంది. నల్లా ఇచ్చింది గవర్నమెంట్, డాంబర్ రోడ్ వేసింది గవర్నమెంట్, సీసీ రోడ్లు వేసింది గవర్నమెంట్, వాళ్ళ ఓట్లు వేయించుకుంది గవర్నమెంట్, ఎన్నికల్లో పాల్గొనమని చెప్పి ఓటర్ కార్డు ఇచ్చినారు. అవన్నీ సక్రమమే. ఇవాళ నువ్వు రాబర్ట్ వార్దా కోసము వేల కోట్ల రూపాయలు, కేటీఆర్ గారు చెప్పినట్టు 25,000 కోట్ల రూపాయలు అధిష్టానానికి ముట్టజెప్పడం కోసం నువ్వు చేస్తున్న భారీ స్కామ్ ఇది. ఎందుకు అంటే ప్రజలు వద్దంటున్నారు, ప్రతిపక్షాలు వద్దంటున్నాయి, అక్కడున్న అధికారులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మీకు చేయలేమని చెప్తున్నారు. అయినా ఇంతమంది చెప్తున్నా కానీ రాష్ట్రం అంతా గగ్గోలైనా కానీ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా, ఏ పేద ప్రజలకైతే నువ్వు ఇందిరా ఇల్లు ఇస్తాను, ఉన్న ఇల్లు కూలగొడుతున్నావు, అక్రమం కాదు సక్రమైన ఏమని కట్టినమని వాళ్ళు రిసీట్లతో సహా చూపెడుతుంటే అధికారులకు, అయినా నువ్వు ముందుకు పోతున్నావు అంటే కారణం ఏముండాలి? దీంట్లో ఒక బలమైన కారణం ఉంది. ఏంటిదా బలమైన కారణం అంటే ఈ 1,50,000 కోట్లు పెట్టాలి, అలా నుంచి దాన్ని డబ్బులు తీసుకోవాలి, దాన్ని ఒక రిజర్వ్ బ్యాంక్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తుంది. రెండో కారణం, ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే నాకు ఇది సిరిమల్లె చెట్టు కింద సీతమ్మ ఏదో సిరిమల్లె చెట్టు ఓ సినిమా వచ్చింది కదా, దాంట్లో రావు రమేష్ అని ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన ఒక మాట అంటుంటాడు, ఎవరిని ఉద్దేశించాడు ఒకసారి ఎగ్జాక్ట్ తెలియదు కానీ, అరే వీడిని ఒకసారి ఎవరికైనా చూపించండి రా బాబు అంటాడు. ఇది ఎగ్జాక్ట్లీ సూట్ అవుతుంది రేవంత్ రెడ్డికి. ఎక్కడన్నా చూపించాలి ఈయన నిజంగానే. ఏం మాట్లాడుతున్నాడు, వేదిక ఏంది, ప్రత్యామ్నాయం, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కటన్నా అర్థం ఉందా అండి? మూసీది పెట్టావు, మూసీది పెట్టి ఏం చేస్తాడు? దాంట్లో
ఇంతవరకు రాజేష్ గారు నిన్న ఒకతను ఒక వ్యాసం రాసినాడు, వేరే పత్రికలు చదివిన, రివర్ బెడ్ మీద ఆ రివర్ బెడ్లో అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పి రెడ్ మార్క్ పెట్టుకుంటూ పోతున్నారు. ఏ నివేదిక ప్రకారము రివర్ బెడ్ నువ్వు నిర్ణయించినావు? ఒక కమిటీ ఉందా? ఎవరు వేసినావా? కమిటీ వేసినావా? రిపోర్ట్ వచ్చింది, ఇగో గిన్ని మీటర్ల మొత్తం మూసి ఇన్ని చాడికి ఒక దగ్గర 250, 300, ఒక దగ్గర 700 ఉంటుంది మ్యాక్సిమం ఇదే. మరి రివర్ బెడ్ ఎవరు నిర్ణయించినారు? ఈ రెడ్ మార్క్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రిపోర్టు ప్రకారము? ఇంకోటి మాట్లాడుతున్నాడు, కేసీఆర్ రాగానే మూసి మొత్తం అది చేసినామని. మాట్లాడటానికి ఏమన్నా కొంచెంమంది ఎంతమంది అన్నగా ఎవరికో చూపించాలని. 52లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుంటే తెలంగాణ హైదరాబాద్ స్టేట్ ఉండే. 56లో మీరు జొరబడ్డారు, ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకున్నారు. 56లో మూసిలో మంచినీళ్ళు తాగేటట్టు ఉండే మూసి. 1956లో మూసీలో నీళ్లు మంచినీళ్ళు. మరి 56 నుంచి ఇప్పటి వరకు 2014 వరకు ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు నాయనా? నువ్వు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఎందుకు మూసి కలుషితం అయిపోయింది? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ 15-20 సంవత్సరాలు పరిపాలించింది. మరి నువ్వు టీడీపీ ఉన్నావు కదా, అప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నావు కదా 2014 కంటే ముందు కూడా. జెడ్పీటీసీ కూడా నువ్వే చెప్తున్నావు, ఎమ్మెల్సీ కూడా అయినట్టున్నావు కదా, వారి దయ వల్ల అయినట్టున్నావు కదా, మీరు గురువు గారి దయ వల్ల. మరి బెడ్ ఈ మూసి మొత్తం కలుషితమైంది మీ హయాంలో. ఇంకోటి బ్యూటిఫికేషన్ అంటున్నావు, బ్యూటిఫికేషన్ సంగతి పక్కన పెడదాం. అసలు మూసి నుంచి కలుషితం అవుతుంది ఎక్కడ? వ్యర్థాలు వచ్చేది ఎక్కడ? దీనికోసమే కేసీఆర్ గారు ప్లాన్ చేసి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు 16,000 కోట్ల రూపాయలు కేటాయించినాం. మూసి ప్రక్షాళన జరగాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి నీ బుర్ర కూడా ప్రక్షాళన జరగాలి, మూసి ప్రక్షాళన జరగాలి. మురుగు నీటిని అరికట్టాలి. ఫస్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థాలు, డ్రైనేజ్ వ్యర్థాలను ఆపటం కోసమే 34 STPలను కట్టినాడు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో. అది చేయి. ప్రక్షాళన జరగడానికి ఇల్లు కూడా కొట్టవచ్చిన అవసరం లేదు రాజేష్ గారు. తర్వాత బ్యూటిఫికేషన్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా రోడ్లు వేసి ఆ వాసన వస్తుంటే చేయలే కదా మనం. కాబట్టి ఫస్ట్ ప్రక్షాళనకు నువ్వు తీసుకునే చర్యలేంది? డ్రైనేజ్ వ్యవస్థ, ఆల్టర్నేటివ్ డ్రైనేజ్ వ్యవస్థ కావాలి కదా. మూసీలో వదలొద్దు అంటే నీకు ఆల్టర్నేటివ్ డ్రైనేజ్ వ్యవస్థ కావాలి కదా. STPల సంఖ్య పెంచాలి కదా. ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నాయో నీళ్ళు అక్కడ ఆపాలి కదా. ఫ్యాక్టరీ వ్యర్థాలు ఆపాలి కదా. ఇదంతా ఏది అవసరం లేకుండా నువ్వు ముందుకు పోతున్నావు అంటే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇళ్ళ నుంచి పెద్ద ఎత్తున పెద్ద కుంభకోణం అవినీతి జరగబోతుంది అనేది వాస్తవం. జంగయ్య యాదవ్ గారు, మూసి ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన చేసి తీరుతామనేది ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన. మూసి ఎంత ఆర్తనాదాలు పెట్టుకుంటున్నారో ఆ బాధితులు మనం చూస్తున్నాం, వాళ్ళు ఎంత గగ్గోలు పెడుతున్నారో మనం చూస్తున్నాం. అయినా కూడా మూసి పైన ముందుకే వెళ్తాం, ఇది ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఇక్కడ ఒక విషయము, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో గతంలో నుండి కూడా, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ గారి పాలనలో జరిగినటువంటి నినాదం మొట్టమొదటగా కూడు గూడు గుడ్డ అని చెప్పేసి ఆ రోజు తీసుకున్నటువంటి నినాదం అది. దాన్నే ఎలక్షన్లలో ఇందిరమ్మ రాజ్యం తెస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడు గూడు తర్వాత కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గుడ్డలు కూడా విక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 40 ఏళ్ళ కింద ఇప్పుడాక పెద్దలు చెప్పినట్టు ఎల్బినార్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చైతన్యపురి డివిజన్ కింద ఉన్నటువంటి సత్యానగర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏ కాలనీ తీసుకున్నా, సరౌండింగ్స్ ఎక్కడ తీసుకున్నా కానీ ఎప్పుడో 40 ఏళ్ళ కింద కన్స్ట్రక్షన్స్ జరిగి వారి యొక్క పక్కా ప్రణాళికతోని వాళ్ళు పర్మిషన్లతోని అన్నిటికీ ట్యాక్సులు కట్టుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు వాటిని అన్నిటినీ పక్కకు పెట్టేసి ఏదో యుద్ధ ప్రాతిపాదికన దాన్ని ఏదో చేయాలనే ఒక ఆలోచనతోని ఎవరి కోసం చేస్తున్నారని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎంతసేపు కంపు కొడుతుంది, మూసి కంపులనే బతకాలా అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటిది మీరు మేనిఫెస్టోలో ఎందుకు మొన్న ఎలక్షన్లలో మీరు ఇచ్చినప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు కదా, మల్కాజ్గిరి ఎంపీ కింద ఉన్నటువంటిది ఆ యొక్క ఏరియా కూడా మీరు తీసుకున్నట్లయితే తను కులగొట్టినటువంటిది కూడా మల్కాజ్గిరికి కిందకే ఉంటుంది. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలే? మీకు వస్తే మేము ఈ మూసీ నుంచి మీకు ప్రక్షాళన కలిగిస్తాను అని చెప్పేసి ఆ రోజు ఓటర్లకు చెప్పింటే నిజంగా ఆ ఓటర్లు డిసిషన్ తీసుకొని ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయ్యేవారా? అంటే ఏరు దాటే వరకు ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా శాస్త్రీయ అధ్యయనం అంటూ ఒకటి జరగాలి. డీటెయిల్ ప్లానింగ్ రిపోర్ట్ ఇంతవరకు తను తీసుకున్నారా? డిపిఆర్ మాత్రం లేదు మూసేదానికి. శాస్త్రీయ అధ్యయనం జరగాలని వచ్చినప్పుడు నదీ తీవ్రత ఎంత ఉంది మొట్టమొదటిగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని పక్కన ఏ విధంగా కాలుష్యం జరుగుతుంది అసలు ఆ నది. దాని తర్వాత 3వ పాయింట్గా వస్తే నదీ ప్రాంతంలో ఏ విధంగా వీళ్ళు నిర్మాణాలు చేసుకున్నారు, వాటిని తొలగించినప్పుడు వారికి ప్రత్యామ్నాయం ఏం చూపించాలా. కానీ ఈ 2 వదిలేసేసి ఏకంగా వారు నిర్మించుకున్నటువంటి గృహాల మీద పడేసి వారిని మాత్రం రోడ్డున పాలు చేసేసి
మేము ప్రక్షాళన చేస్తా, మూసి సుందరీకరణ చేస్తా అంటూ జరిగినటువంటి ఫస్ట్ మొట్టమొదట్లో 50,000 కోట్లు అని చెప్పడం జరిగింది. మూసి ప్రక్షాళనకు దాదాపు 50,000 కోట్లు డిక్లేర్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు కాల వ్యవధిలోనే 1,50,000 కోట్లకు దాన్ని పెంచడము అంటే ఇది ఎవరి స్వార్థం కోసము? గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు మీరు 1,00,000 కోట్లు అని చెప్పేసి దాంట్లో అవినీతి 1,00,000 కోట్లు అంటే మీరు ఇలా 1,50,000 కోట్లు మీరు అనౌన్స్ చేసిరంటే మరి మీరెంత చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? అంటే ఎక్కడ కూడా చెప్పే మాటలకు కానీ చేసేటువంటి సందర్భానికి కానీ ఎక్కడ అంత పొంతు లేకుండా ఏదో దేశంలో అనేక ప్రాజెక్టులు ఇటువంటి చేపట్టారు, దానికి అంత ఆ స్థాయి బడ్జెట్ ఎక్కడ ఏ రాష్ట్రం కూడా పెట్టలేదు. బట్ అన్ని 40 కోట్లు పెట్టారు, బట్ అన్ని కూడా మళ్ళీ ఫెయిల్యూర్స్. సో అనుభవాలు నేర్చుకోవాలి, దాని ద్వారా ఏం పాఠం నేర్చుకున్నారో దాన్ని ఆ రకంగా లేకుండా చేసినటువంటిదే ఈ యొక్క సందర్భం. దీన్ని ఖచ్చితంగా ఇంతవరకు కూడా చరిత్రలో తీసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లో ఇంతవరకు ఏ రివర్ ఫ్రంట్ తీసుకున్నా కానీ ఏది కూడా సక్సెస్ కాలేదు. మీరు అన్నట్టు ఈ రోజు ఈ 1,50,000 కోట్లు అత్యంత ఎక్కువ పెట్టుబడి పెడుతున్నటువంటిది ప్రాజెక్ట్ కూడా ఇదే అని చెప్పొచ్చు. అబద్ధాల రంగనాథ్ పూటగో లాజిక్ మాట్లాడుతున్నారండి. జనావాసాలకు మేము వెళ్ళట్లేము, వాళ్ళని డిస్టర్బ్ చేయట్లా ఉన్నారు, కానీ వాళ్ళ మొత్తం జనమే బయటకు వచ్చి జనమే గగ్గోలు పెట్టి మా ఇల్లు మొత్తం కూల్ చేస్తున్నారు అనేది వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. మూసీకి సంబంధించి ఒక్కటి చెప్పి ముగిస్తాను. జంగయ్య గారు చెప్పినట్టు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంటే 40 సంవత్సరాల క్రితం అనుమతి ఇచ్చింది కదా. చిన్న లాజిక్ రేవంత్ రెడ్డి గారు మీరు జవాబు చెప్పాలి. 40 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఏదైనా కానీ ఒక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఎన్ఓసీలు ఇచ్చిన అన్ని ఇచ్చినారు, వాళ్ళకి అనుమతులు ఇచ్చి రిసీట్లు అనేది చూపిస్తున్నారు. మరి ఫస్ట్ వాళ్ళ అధికారుల సంగతి ఏంది? ఆనాడు పరిపాలించిన ముఖ్యమంత్రుల సంగతి ఏంది? 84, 85 అంతకుముందు ఉన్నాయి, 90లు వచ్చినాయి. వీళ్ళన్నిటి చేస్తే ఫస్ట్ చంద్రబాబు జైలుకు పోవాలి, అధికారులు జైలుకు పోవాలి, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి జైలుకు పోవాలి, రాజశేఖర రెడ్డి జైలుకు పోవాలి, ఆయన లేడు కాబట్టి. మరి వీళ్ళందరి మీద ఏ చర్యలు లేకుండా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఇది రాజపత్రం అనుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని అన్ని చేసుకున్న తర్వాత ఇవాళ బుచ్చమ్మ హత్య ఏంటంటే బుచ్చమ్మ హత్య కదా మీరు చేసింది? ఖచ్చితంగా మీరే పర్మిషన్ ఇచ్చినారు, ఆమె 3 బిడ్డలకు ఇచ్చుకుంది. ఇవాళ ఇది అక్రమము అంటే ఎట్లా తెలుస్తున్నావు అక్రమం అని? ప్రజలు నానా ఇబ్బందులు పడి జీవితాంతం ఒక ఇల్లు కావాలని కష్టపడి 40 సంవత్సరాలు సంపాదించుకున్న డబ్బంతా ఊళ్ళో ఉన్న చిన్న చిన్న ఆస్తులు అమ్ముకొని వచ్చి ఇల్లు కొనుక్కున్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినాక ఏమనుకుంటారు రాజు గారు? ఎవరైనా ఇది అక్రమం ఎట్లా నువ్వు ఇది అక్రమం అని అసలు ఎట్లా అంటున్నావు? ఏ బేస్ మీద అంటున్నావు చెప్పమంటే ఎవరు చెప్పరు, అధికారులు చెప్పరు, రేవంత్ రెడ్డి చెప్పడు. మూసి దుర్గంధం కొడుతుంది. అయ్యా మీరు చేసిందే 56లో మంచికి ఇచ్చిన మూసి మీ చేతికి పిల్లలకు పేర్లు పెట్టుకునేటట్టు ఏం చేసినావు చెప్పు. నువ్వు చెప్పు. ఒకటి రంగనాథ్ విషయం మాట్లాడుతుంది. ఇప్పుడు హైడ్రా, ఈ హైడ్రా అనేది పెద్ద ఒక డ్రామా, హైడ్రామా మొదలుపెట్టిండ్రు. నోటికి వచ్చినట్టు రోజుకో మాట మాట్లాడతారు హైడ్రాకి సంబంధించి. ప్రభుత్వం ఒక మాట, రంగనాథ్ ఒక మాట. ఇప్పుడు అమరపాలి వాళ్ళకు జిహెచ్ఎంసీ కమిషనర్కు వాళ్ళకు పడతలేదు, ఉద్యోగులంతా పోయి హైడ్రాలు తీస్తున్నట్టు హైడ్రాలు పోయి తిరుగుతున్నట్టు ఆమంటుంది. ఫస్ట్ చెప్పింది ఏంది? హైడ్రా పరిమితి అంటే పరిధి ఏమన్నారంటే 2,443 స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఓఆర్ఆర్ యువతలు ఉంటుంది లోపల. 111తో మాకు సంబంధం లేదు, అసలు మేము వాళ్ళకి ఎంటర్ కాము అన్నారు. ఇలా కాజాగూడ కానీ మీరు గుళ్ళ కొడుతున్నాయి అన్నీ కూడా 111లు ఉన్నాయి. ఇలా మీరు 111లు ఉన్నాయి. ఇంకొకటి నివాసం ఉంటే మేము కూలగొట్టము, ఖాళీ ఉన్నాయో కూలగొడతాం అన్నారు. ఇవాళ మీరు కూలగొట్టినాయని నివాసం ఉన్నాయో ఖాళీ చేయించి ఒక పాప వీడియో ఎంత వైరల్ అయింది. స్కూల్ బ్యాగ్ తెచ్చుకుంటా అంటే కూడా నన్ను వదలలేదని చెప్పింది. సామాన్లు తెచ్చుకుంటా ఉంటే 3 గంటల టైం ఇవ్వలేదు మాకని చెప్పి బోర్న విలిపించినారు ప్రజలందరూ కూడా. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ఎక్కడ ఏంటి అంటే సమస్యల డైవర్షన్. దీని పక్కన ఒక్కటే రాజకీయం, పక్కా రాజకీయం ఏంటి అంటే 100 రోజుల్లో మీరు 6 గ్యారంటీలు ఇచ్చినారు, 13 పథకాలు ఉన్నాయి. దాంట్లో ఇంతవరకు అమలుకు నోచుకొని 9 పథకాలు ఉన్నాయి. మేజర్గా రైతులకు సంబంధించి రైతు భరోసా కింద 3 ఇచ్చినారు. 15,000 ఇస్తామన్నారు సంవత్సరానికి, కౌలు రైతులకు 15,000 అన్నారు. అవి ఇంతవరకు లేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, ఇంతవరకు ఒక్క మహిళకు 2,500 ఇవ్వలే. షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. నిరుద్యోగులకు 4,000 ఇస్తామన్నారు. అంటే 100 రోజుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నీ మేనిఫెస్టోలో పెట్టిన అభయాస్తం అన్నదే ఇలా భస్మాసురం అస్తం. అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఈ రైతు ఏం పాపం చేసినండి? రైతులందరూ ఓట్లు వేయకపోతే నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయ్యేటోను రేవంత్ రెడ్డి అంటే ఏంది? ఈ 6 గ్యారంటీలు చిన్న లాజిక్ ఏంటంటే 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి 13 పథకాలు, అవి మాత్రాన్ని ముట్టుకోని అంటాడు. మూసి మాత్రాన్ని తప్పకుండా ఎవరు అడ్డం వచ్చినా కానీ ముందుకు పోతా అంటే 1,50,000 కోట్లు పెట్టి దీనికి అడిగితే పైసలు ఇవ్వంటారు. రైతు భరోసా ఎందుకు వేయట్లేదంటే 9,00,000 పైసలు కథనా అంత ఖాళీ అయింది అంటారు. మరి ఇక్కడ వీళ్ళకు కావాల్సిన ఒక 70,000 కోట్లు 60,000 కోట్లు అయితే ఈ పథకాలన్నీ అయిపోతాయి. అంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టి నువ్వు నిర్ణయించిన డేట్కు మాత్రం దానికి విలువ లేదు.
కానీ ఎక్కడో అసలు మూసి దానికి అసలు ఏం ఆరంభం లేదు, ఎక్కడుందో తెలియదు, ప్రాజెక్ట్ ఏం చేస్తుందో తెలియదు, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. దానికి మాత్రం 1,50,000 కోట్లు రెడీగా ఉంటాయి. నీ ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ రైతులు లేరు, తెలంగాణ మహిళలు లేరు, తెలంగాణ నిరుద్యోగులు లేరు. ఏమైనా ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్తగా డిజిటల్ కార్డులు అంటూ మళ్ళా కుటుంబాలన్నీ మళ్ళీ 3 నెలలు లేటు, మళ్ళీ 3 నెలలు లేటు. ఇప్పుడు 1,20,00,000 మందికి అలా తీసుకున్నారు, అవన్నీ తీసిపోయి ఎక్కడో మూసిలో పడేసారు. ఇప్పుడు మళ్ళీ డిజిటల్ కార్డు ఇదో తంతు మళ్ళీ అన్ని రోడ్ల మీద కూడా అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి నుంచి రాజకీయంగా డైవర్షన్ చేయడం కోసం ఇవన్నీ స్కీములు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే ఉద్దేశం లేక నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇటువంటి అన్ని చెప్తుంది ప్రభుత్వం. రైతు బంధు రుణమాఫీ జరక్క రైతులు ఇబ్బంది పడుతుంటే దాంతో పాటుగా ధాన్యం కొనుగోళ్లకు కూడా రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రైట్, నరసింహారెడ్డి గారు, పాలసీ లేదు, కొనుగోళ్లు ఎట్లా, దీనికి సమాధానం ఎవరు చెప్పాలి రైతులకు? రైతుల నుంచి కొనుగోళ్ల ప్రక్రియ అనేది ఎందుకు ఇంత వెనుకబడిపోతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సర్కారు అతి భారీగా మోసం చేసింది తెలంగాణ రైతాంగాన్ని అన్ని విధాలుగా. పవర్ విషయంలో కావచ్చు, సబ్సిడీల విషయంలో కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు కొనుగోలు విషయం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 కంటే వ్యవసాయ పరిస్థితి ఏంది, 2014 నుంచి 23 వరకు వ్యవసాయ పరిస్థితి కనుక మీరు చూస్తే 50-60 లక్షల టన్నులు ఉండేది అప్పుడు 2 కార్లు కలిపి వరి. రికార్డు బ్రేక్ 2021 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి పండిన వరి ధాన్యము 3 కోట్ల టన్నులు పంజాబ్ను తలదన్నే స్థాయికి తీసుకుపోయాడు. దానికి గల కారణాలు ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ అన్నాడు మాది కేసీఆర్. రైతే రాజుని చేయటమే నా ఉద్దేశం, రైతు కేంద్రంగానే మా పరిపాలన అని చెప్పినాడు. పలుసార్లు శాసనసభలో చెప్పినాడు, పలు మీటింగ్లలో చెప్పినాడు. కేసీఆర్ గవర్నమెంట్ అంటేనే ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. అట్లా రైతులను ఆయన ఆదుకున్నాడు. 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఓపెన్ చేసి 3 కోట్ల వరి ధాన్యం పండిన రోజు కూడా వెంటనే కొనుగోలు జరిగినాయి. ఇవాళ నీకు వరి సేద్యమే తగ్గిపోయింది. మీ యొక్క లోపభూయిష్టమైన రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతు ఇవాళ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ఈ వార్తకు సంబంధించి ఎప్పుడైనా కానీ ఒక సీజన్ కాగానే, వానకాలమైనా ఏసంగైనా, ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వము FCIతోని, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం చేసుకోవాలి. అంటే వాళ్ళ డిమాండ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత అడుగుతున్నారు, ఎంత కొనుగోలు చేయాలి, మిగతాది ఏందనేది ఒక పాలసీ ఉంటుంది. అది ఎప్పుడు చేసుకోవాలి? పంట రాకముందే చేసుకోవాలి. ఇప్పుడు అక్టోబర్లో వానాకాలం పంట వస్తుంది, ఇప్పుడు ఇంకా 15 రోజులు అయితే కోతలు మొదలు పెడతారు. ఇది ఆగస్టు సెప్టెంబర్లో చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం సంస్థ FCIతోని ఒక కొనుగోలు సంస్థ, ఇక్కడ సివిల్ సప్లై సంస్థ ఉంది కదా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అక్కడ FCIతో ఒప్పందం చేసుకొని కొనుగోలు అంతా కూడా రైతుల నుంచి చేసేసి వాళ్ళకి మిల్లర్స్కి ఇచ్చి, మిల్లర్స్ తీసుకుపోయి బియ్యం FCIకి సప్లై చేయాలి. 2 months ముందు నుంచి జరగాలి ఇది జరగవలసిన ప్రాసెస్. ఇంతవరకు మీరు ఎక్కడ కూడా FCIతో అగ్రిమెంట్లో ఎంటర్ కాలేదు. ఇంతవరకు మిల్లర్లు వాళ్ళు లేవనెత్తున్న సమస్యల మీద ఇంతవరకు మీరు మిల్లర్లతో చర్చలు పెట్టలే. CMR కస్టమ్ మిల్లింగ్ రైస్ మీద ఇంతవరకు ఒక పాలసీ లేదు మీకు. వాళ్ళు ఏమంటున్నారు, మిల్లర్లు పాలసీ లేదు కాబట్టి మేము ఒడ్లు ఎత్తము అంటున్నారు, మేము ఒడ్లు తీసుకోము. ఇప్పుడు ఎక్కడి నుంచి, మార్కెట్ నుంచి, IKP కేంద్రాల నుంచి ఏం జరుగుతుంది? రాజేష్ గారు ఈ లెటర్ రాసి పంపిస్తే పలానా మిల్లుకు పోండి అంటారు కదా, లారెత్తి. అవునవును. ఇప్పుడు మీ మిల్లులు నో అంటే ఈ ధాన్యం అంతా ఏం చేయాలి? ఇప్పుడు రైతులు ఎక్కడికి పోవాలి? రైతులు రోడ్ల మీద పడాలి. కానీ రేవంత్ రెడ్డికి ఈ సోయి ఉండదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ సోయి ఉండదు, సివిల్ సప్లైస్ మినిస్టర్కి ఈ సోయి ఉండదు. కానీ మూసీని బాగు చేస్తాము, ప్రక్షాళన చేస్తాము. ఇవాళ ఢిల్లీ కురికిండు. ఈ 10 నెలల్లో నువ్వు ఢిల్లీకి పోయినది హైదరాబాద్లో ఉన్న దానికంటే ఎక్కువ నువ్వు ఢిల్లీకి పోయింది. ఇక అమెరికా రాష్ట్రాలు తిరుగుతున్న వాళ్ళు ఆ సంఖ్య ఎక్కువే. ఒకసారి ముఖ్యమంత్రి, ఒకసారి ఉప ముఖ్యమంత్రి. అసలు రాష్ట్రంలో ఎవడు ఉండలే, ఏ మంత్రి ఉండలేడు. ఎవరికి వాడే దోపకాలకు సంబంధించే ఢిల్లీ పోయింది. ఇవాళ ఒక విషయం, ఒక వ్యాసం వచ్చింది నిన్న మొన్న ఒక పత్రికల్లో. ఇప్పుడు కాంగ్రెస్కు 2 ప్రభుత్వాలు ఉన్నాయి రాజేష్ గారు, ఒకటి ఇక్కడ, ఒకటి కర్ణాటక. 2 రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయి, ఏవో 10 రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. ఇక్కడ దీప్ దాస్ మున్షి గారైనా ఒక ఆమెను పెట్టిరు. ఇక్కడ ఆమె ప్రతి మీటింగ్లో ఉంటుంది, గవర్నమెంట్ రివ్యూలలో కూడా ఉంటుంది. దుర్మార్గం ఏంటంటే రాజ్యాంగేతర శక్తిగా ఇక్కడ ఆల్రెడీ ఆమె వసూలు చేసుకొని పదవులు ఇస్తున్నారు. ఈమె ఇక్కడ ఉంది కదా ACC ప్రతినిధిగా. మళ్ళీ అనుక్షణం అక్కడికి పోవటము, వాళ్ళు మాట్లాడకపోవటము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా ఢిల్లీలో తాకట్టు పెట్టుడంటే ఇదే మేము చెప్పింది, కేసీఆర్ గారు చెప్పింది ఇదే. ఇక్కడ ముఖ్యమంత్రి కదలాలన్నా కానీ, ప్యాంట్ వేసుకోవాలన్నా, అంగి దొడుకోవాలన్నా అది ఇష్టానం, ఏ కలర్ వేసుకోమంటే అలా ఆ కలర్ వేసుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి అట్నే దొడుతున్న అంగిలాగులు కూడా వాళ్ళు వేసుకోమని వేసుకోవాలి, లేకుంటే వాళ్ళు రానియరు, లోపల రానియరు. ఇలా తెలంగాణ ఆత్మగౌరవం తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో తాకట్టు పెట్టుడు కదా అంటున్నా. పోగానే వాళ్ళు అపాయింట్మెంట్ ఇయ్యారు, మళ్ళీ 15 రోజులు రమ్మంటారు.
ఇక దీనికి ఒక డ్రామా ఏంది, కేంద్ర మంత్రులను కలుస్తున్నాము, తెలంగాణ నిధుల కోసం కలుస్తున్నాము. ఏది ముఖ్యమండి? మీరు ఏ మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని పోయినారో చెప్పండి. ఆడికి పోయినాక ఏదో ఉత్తుగా 4 కలిసి రావడం, కాలయాపన చేయడం తప్పించి ప్రజలకు ఇక్కడ ఇదే చెప్పింది కేసీఆర్ గారు. కనిపించట్లేదు. తెలంగాణ అస్తిత్వ పోరాటమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అన్నాడు జంగయ్య గారు. ఒక పాలసీ రూపొందించుకోవాలి. వారు చెప్పినట్టుగా పంట వచ్చినప్పుడు కాదు, పంట రాకంటే ముందే ఒక 2-3 మంత్స్ నుంచి అదంతా ఒక ప్రణాళిక ఉండాలి. సో అట్లా ఉంటే ప్రాబ్లం అనేది ఎదురు కాకుండా ఉంటుంది. కానీ ఇంతవరకు కూడా ఒక్క కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు కాంగ్రెస్ సర్కార్. మొదటి వారంలోనే కొనుగోలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పినప్పటికీ కూడా సో ఎందుకు మంత్రి ప్రకటనలకు ఒక రకంగా ఉంది, కార్యాచరణ మరో రకంగా ఉంది. సో ఫైనల్గా నష్టపోయేది రైతాంగమే. రైతాంగాన్ని పట్టించుకోవాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సుస్థిరంగా తన సీటుకు ఎలాంటి ముప్పు లేదు అనుకున్నప్పుడు మాత్రం రైతుల మీద తను కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. కానీ సీటును కాపాడుకోవడంలోనే బిజీ అయిపోయినారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రైతుల విషయంలో తీసుకున్నట్లయితే రైస్ మిల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే దాదాపు 4000 రైస్ మిల్లర్లు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సందర్భం మనం చూసుకున్నాం. ధాన్యం సేకరణపై ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా సేకరించిన ధాన్యంపై కన్నేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పొచ్చు. అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో సేకరించినటువంటి 7000 కోట్ల ధాన్యం నిల్వలపై కన్నేసి ఆ రోజు మనం చూసుకున్నాం 22 రూపాయలకు దాదాపు గ్లోబల్ యాక్షన్ పిలిపించేసి 4 సంస్థలకు మాత్రమే అంటగట్టడానికి ప్రయత్నం చేసి 22 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి 57 రూపాయలు రిటర్న్గా వారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంటే దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే ఎక్కడ కూడా రైతుల పక్షాన కాకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గంగా మాత్రమే ఆదాయం ఎక్కడొస్తుందో అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నుంచి FCI నుంచి ఎప్పుడో ముందుగా తీసుకోవాల్సినటువంటి 2-3 నెలల ముందు సంప్రదింపులు జరిపి మేము ఇంత ఇస్తాము, మాకు ఇంత కావాలి అని చెప్పి చేయకుండా దాన్ని పట్టించుకోకుండా ఎక్కడ కూడా ఆలోచన విధానం లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా ఏ విషయంలోనైనా రైతుల విషయంలో కానీ యువత విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మూసీ కానీ ఈరోజు మనం డిస్కషన్ చేసిన ప్రతి సందర్భము ప్రజా ప్రయోజనాలను పక్కకు వదిలేసేసి సొంత ప్రయోజనాలను మాత్రమే ముందల పెట్టుకొని దాన్ని కాపాడుకోవడానికి దానికి ఇన్కమ్ సోర్స్ తీసుకొని ప్రభుత్వాన్ని మెప్పు కోసము ప్రభుత్వ పెద్దల యొక్క మెప్పు కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా గ్రామ పంచాయతీలకు నిధులు నిధులు లేక పారిశుద్ధ్యం పూర్తిగా పడగేయడం, సో డబ్బులు లేక అప్పులు చేయాల్సిన దుస్థితిలో కార్యదర్శిలో ఉన్నారు. సో పంచాయతీ వ్యవస్థ కూడా పూర్తిగా అధ్వాన స్థితిలోకి నెట్టివేయబడుతుంది, నిర్వీర్యం అవుతుందని. ఏ వ్యవస్థను కూడా వీళ్ళు బలోపేతం చేయకపోగా ఉన్నటువంటి దాన్ని కూడా కాపాడుకునే పరిస్థితులు లేరు. ప్రతి సందర్భంలో గ్రామ స్థాయి నుంచి ఈ రోజు మనము ఏ స్థాయిలో తీసుకున్నా కానీ ఏ దాంట్లో ఏ సంస్థలో తీసుకున్నా కానీ ప్రతిదీ కూడా నిర్వీర్యమైంది. గత ప్రభుత్వంలో మనం తీసుకున్నట్లయితే పంచాయతీలకు కానివ్వండి, మండలాలకు కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టినటువంటి దాన్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ వారు బలవంతంగా ఉన్నప్పుడే వాళ్ళు సస్యశ్యామలంగా ఉన్నప్పుడే మనము ఏదైనా రాష్ట్రం అభివృద్ధి సాధించగలుగుతుంది. ఈరోజు మనం ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో దాన్ని అంధకారం అయిపోతుందని చెప్పేసి ఎలక్ట్రికల్ రంగం కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క సందర్భాన్ని వాళ్ళు చేసుకున్న సందర్భంలోనే ఈరోజు వాటిని పట్టించుకోకపోగా వదిలిపెట్టడం జరగడం వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కింది వర్గము అంటే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సైలెంట్ గా జరిగింది. గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు రావు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు ఎవడు చెప్పడు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా లోకల్ బాడీలలో అని చెప్పినాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, పల్లె ప్రగతి కింద ప్రతి నెల 329 కోట్ల రూపాయలు అక్షరాల 329 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి ప్రతి ఊరికి ట్రాక్టర్ కొనిచ్చి వైకుంఠధామాలు కట్టి పారిశుద్ధ్య కార్మికులకు నెల జీతాలు పోయేది. ఇప్పుడు మొత్తం కూడా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, ట్రాక్టర్లన్నీ మూతపడిపోయినాయి. ఎన్నికలు పెట్టింది డబ్బులు రావు. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసీ ఎట్లే. ఇన్ఛార్జీలు వాళ్ళకేముంటుందండి? నిన్న మొన్న చూసినాక పెన్షన్ డబ్బులతో ఒక ఆయన రోడ్లు వేపిస్తారు పాపం వాళ్ళు. ఏది కార్యదర్శులు రోడ్లు చూడలేకపోతే అంటే ఇవాళ ఏంది, మాజీ సర్పంచులు అందరూ కూడా చాలాసార్లు పోయి కలిసినారు. వీళ్ళకు పరిపాలన మీద శ్రద్ధ లేదు, లోకల్ బాడీస్ మీద శ్రద్ధ లేదు. ఏమైనా డబ్బులు కలెక్ట్ చేయాలి, అధిక పైన ఉన్న అధిష్టానాన్ని కప్పాలు కట్టాలి. ఇది జరుగుతున్న పరిపాలన పూర్తిగా ప్రజలకు దూరం అయిపోయింది. ఇక్కడ వ్యవస్థల్ని నిర్మించాల్సింది పోయి నిర్వీర్యం చేయడం, విధ్వంసం చేయడం మాత్రమే ఈ ప్రభుత్వ విధానంగా ముందుకు సాగుతున్నది. ప్రభుత్వంగా ఎప్పటికైనా పేరు ప్రఖ్యాత మేక్ మార్క్ అంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిర్వీర్యం అని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.